ఇప్పటి వరకు గేమ్ చేంజర్ నుంచి 2 పాటలు విడుదలయ్యాయి. ఈ 2 కూడా చార్ట్ బాస్టర్ అయ్యాయి. జరగండి సాంగ్ లీక్ అవగా అదే పాటని ముందుగా రిలీజ్ చేశారు. కాకపోతే లీక్ అయిన సాంగ్ అఫీషియల్గా రిలీజ్ చేసిన సాంగ్ సింగర్స్ వేరు. కానీ లీక్ వెర్షన్ వోకల్స్ బాగున్నాయని టాక్ రావడంతో సినిమాలో అదే సాంగ్ ఉంటుందని తమన్ చెబుతున్నాడు. ఈ పాట చూడడానికి విజువల్ పరంగా శంకర్ మార్క్ స్టైల్లో అద్భుతంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన రామచ్చ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇప్పటికే యూట్యూబ్ లో 50 మిలియన్స్ వ్యూస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ పాటకు థియేటర్లో మోత మోగుతుందనే చెప్పాలి. ఇక ఇప్పుడు థర్డ్ సాంగ్ రిలీజ్కి రెడీ అవుతున్నాడు తమన్. అక్టోబర్లోనే ఈ సాంగ్ రానుంది. అయితే ఈసారి పక్కా మెలోడీ ఉంటుందని ఇప్పటికే తమన్ క్లారిటీ ఇచ్చాడు. కానీ ఈ పాట చాలా స్పెషల్గా ఉంటుందని అంటున్నాడు. ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తుండగా చరణ్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే జరగండి సాంగ్లో చరణ్ కియారా జోడిని చూసాం. ఇప్పుడు థర్డ్ సింగిల్లో చరణ్ అంజలి జోడిని చూడబోతున్నాం. ఈ పాట చరణ్ అంజలిపై ఉంటుందని తెలుస్తుంది. ఈ సాంగ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఉంటుందని అంటున్నారు. అంటే భారతీయుడి సినిమాలో తెప్పలెళ్ళిపోయాక సాంగ్ టైపులో ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇదే నిజమైతే గేమ్ చేంజర్తో శంకర్ సాలిడ్ బౌన్స్ బ్యాక్ ఇచ్చినట్టే. మరి ఈసారి శంకర్ తమన్ ఎలాంటి పాటను రిలీజ్ చేస్తారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.